అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మనము పూరిలోకి ఒక కమ్మని డిఫరెంట్గా ఉండే ఆలు కర్రీ అయితే చేద్దామండి. ఆలు సాగు అంటాం కదా, మీరు ఎన్నో రకాలు చేసింటారు కదా, చూసింటారు కదా. ఒక్కసారి నా రెసిపీ చేసి చూడండి, సూపర్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కింద కావాల్సిన వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ నేనైతే ఒక 300 గ్రాముల ఉల్లగడ్డలు అయితే తీసుకున్నానండి, ఆలుగడ్డ. దీన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో అయితే వేసుకున్నాను, తోలు అలాగే పెట్టేశాను. కొద్దిగా నీళ్ళు వేసి, కొద్దిగా పసుపు వేసి, అలాగే కొద్దిగా ఉప్పు అయితే వేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక 3 నుంచి 4 విజిల్స్ అయితే పెట్టేద్దాము. ఒకసారి ఉప్పు పసుపు వేసాం కదా, ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకునేద్దాము. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేద్దాము. ఒక 3 నుంచి 4 విజిల్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 1/4 కిలో కన్నా ఒక 50 గ్రాములు ఎక్కువ తీసుకున్నాను, 300 గ్రాములు. చూసారు కదా, మన ఉర్లగడ్డ అయితే బాగా ఉడికిపోయింది. దీన్ని ఉడగట్టేసి చల్లడానికి పక్కన అయితే పెట్టేద్దాము. చల్లారిన తర్వాత దాన్ని తొక్క తీసేసి ఒక స్పూన్తో బాగా మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ చేసుకోవడం అంటే మరి పిండిలా చేసుకోకూడదండి, జస్ట్ ఈ విధంగా మనము స్పూన్తో చేసుకున్నామంటే మనకు అక్కడక్కడ కొంచెం ఉర్లగడ్డ అనేది పలుకులు పలుకులుగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేయాలి. ఆ కడాయిలో ఒక 3 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. ఈ పూరీ కర్రీ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. సేమ్ ప్రాసెస్ అందరూ చేసేది, కొంచెం చేర్పు మార్పులతో చాలా బాగుంటుంది చేస్తే. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూన్ ఉద్దిపప్పు, ఆవాలు, అలాగే చిన్న స్పూన్తో 2 స్పూన్ల పచ్చెనగపప్పు అయితే వేసానండి. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఒక చిన్న స్పూన్తో జీలకర్ర. ఇవి చిటపట్లాడి బాగా త్వరగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకుందాం, 1 నిమిషం అలాగా. ఇప్పుడు మీడియం సైజ్ ఎర్రగడ్డలు అయితే నేను 3 అయితే తీసుకున్నాను అండి. మనకి పూరీ కర్రీలో ఎర్రగడ్డలు అనేది మెయిన్, టేస్ట్ అనేది బాగుంటుంది. వేసి జస్ట్ మనము కొద్దిగా ఒక 5 సెకండ్ల అలాగా ఫ్రై చేసుకున్నామండి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు మనము. జస్ట్ మనకు ఎర్రగడ్డలు అనేది ఇదే ఉండాలి, కలర్ అయితే మనకు మారకూడదండి. మారితే మన కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది. మనకు గాజు ముక్కలు ఎలా ఉంటాయో మెరుస్తుంటాయి కదా, ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 6 పచ్చిమిరపకాయలని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలండి. మామూలుగా మనము దీంట్లో కట్ చేసి వేస్తాం కదా, కట్ చేసి వేయడం వల్ల ఏమంటే మనకు కారం అనేది అంతగా రాదు, సప్పగా ఉంటుంది కదా. ఈ విధంగా కచ్చా పచ్చ వేయడం వల్ల ఏమంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు సాగుకు కావాల్సిన మిశ్రమం అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ నేనైతే ఒక పెద్ద స్పూన్తో శనగపిండి అయితే వేసుకున్నాను, ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఈ విధంగా మనం నీళ్ళగా కలుపుకోవాలండి. ఇప్పుడు మన ఎర్రగడ్డలు అయితే ఈ స్టేజ్లోనే కదా, ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి అయితే దీంట్లో వేసేసేయాలి. స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు మనము బాగా ఉడికించుకోవాలండి. కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అనేది మనము ఉల్లగడ్డలో వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకుందాము. 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి మనము. ఇప్పుడు మనకు కుర్మా అనేది ఏ క్వాలిటీ కావాలనేది చూసుకొని మనం నీళ్ళైతే పోసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం శనగపిండి వేసాం కదా, మనకు థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఉడికే కొద్దీ. గ్రేవీ అనేది మనం కలుపుకుంటూనే ఉండాలండి. చూసారు కదా, నేనైతే ఈ క్వాంటిటీ ఈ మధ్యస్థంగా అయితే కలుపుకున్నాను, మరి నీళ్ళకి కాకుండా మళ్ళీ గట్టిగా కాకుండా. ఇది బాగా ఒక 2 నిమిషాలు ఉడికించాలండి. ఎందుకంటే శనగపిండి అనేది మనకు ఉడికిందంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది మన కర్రీలో. ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ ఉంది కదా, మ్యాష్ చేసి అదైతే ఇందులో వేసేద్దాము. మనకు కరివేపాకు వల్ల కూడా ఈ గ్రేవీలో మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న ఉల్లగడ్డని వేసేసి బాగా మనం వేసిన శనగపిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను పూర్తిగా సిమ్లో అయితే పెట్టేశానండి. ఈ విధంగా అయితే మొత్తం ఉల్లగడ్డలో శనగపిండి మిశ్రమం మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి మనము. ఇప్పుడు ఒక 3 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము సిమ్లో పెట్టేసి. మళ్ళీ 3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి, కొత్తిమీర కూడా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసామంటే దాని ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు. ఈ పూరీ సాగులో, పూరీ సాగు అనొచ్చు, కుర్మా కూడా అనొచ్చండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు దంచి వేసాం కదా, ఎక్కడ కూడా సప్పగా ఉండదు, టేస్టీగా ఉంటుంది. మనం కలుపుకుంటూనే ఉండాలండి, లేదా అట్లాగే వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది. ఎంత సిమ్లో పెట్టినా కూడా. మన పూరీ కుర్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ప్లేటింగ్ అయితే చేసేద్దాము. చూసారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు మన పూరీ సాగును అయితే వేడి వేడిగా పూరీలతో అయితే సర్వ్ చేసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి నా పద్ధతిలో టేస్ట్ చూడండి, సూపర్గా ఉంటుంది. హోటల్స్ కూడా కొంతమంది ఈ విధంగా చేస్తుంటాడు అక్కడక్కడ. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వేడి వేడిగా పొంగిన పూరీల్లో ఈ కుర్మా కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.